లారీ వచ్చింది, లారీ ఆగని కూడా ఆగలేదు, అది రివర్స్ జరుగుతుంది. ఈ లోపే ఎస్ఐ గారు వచ్చి ముందు లారీ వాడిని టప్పా టప్పా కొట్టాడు. ఆయన ఎవరితో సరిగ్గా అడిగాడు, అలా వాళ్ళని చూపించేసరికి మా అబ్బాయి కాడికి వచ్చాడు. ఎవరిని సరుకు నువ్వేనా వాడని అన్నాడు. చొక్కా పట్టుకొని టప్పి మనం కొట్టుకుంటూ జీప్ ఎక్కించుకొని బూతులు తిట్టుకుంటూ తీసుకెళ్ళాడు సార్. నేను ఎంత పడ్డాను, ఇంత బట్టలు అడుగున్నాను సార్. నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు, నా కొడుకు ఏం తప్పు చేశాడని బట్టలు అడుగున్నాను సార్. అయినా కానీ ఏమన్నా సమాధానం చెప్పకుండా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు సార్. జీప్ ఎక్కుతాలేదు నా కొడుకు అని బూతులు అవి తిట్టాలని మాట చెప్పలేని మాటలు తిట్టుకుంటూ తీసుకుపోయాడు సార్. మళ్ళీ అక్కడికి పోయినాక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే అమ్మ నన్ను మళ్ళీ తీసుకుపోతున్నారమ్మా నాకు ఫోన్ చేసి బిడ్డ ఏడ్చాడమ్మ. మళ్ళీ తర్వాత 12:30 వరకు వాడి కోసం కాపలా కాసుకొని ఏడుస్తా ఆయన ఏఎస్ఐని కానీ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేశాను సార్. మా అబ్బాయి ఇన్ని దెబ్బలు దగ్గర సార్, నొప్పులు పడుతున్నాయి సార్, తిని మాత్రం వేసుకుంటాడు సార్ అని బతుకులు ఆడుకుంటే అమ్మ పంపిస్తామని 12:30 వరకు. మీకు కావాల్సిన న్యాయం ఏంటమ్మా?